రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిందని, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందిస్తున్న తరుణంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన చిన్న లోపాలను పెద్దవిగా చూపిస్తూ రాజకీయం చేస్తూ గడిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసే పని మొదలుపెట్టిందని విమర్శించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు అశోక్ గౌడ్, చంద్రగౌడ్, వెంకటేష్, బాలరెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఆ రోజు మరి మేడిగడ్డకు సందర్శిస్తే మేము కూడా దీంట్లో తప్పేం లేదు, ఖచ్చితంగా రైతుల ప్రయోజనాల కోసమే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అని ప్రజలకు తెలియజేసే విధంగా, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడదామన్నా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, దానికి మనకు అవకాశం కూడా కల్పించడం లేదు. వాళ్ళ వాదనలు మాత్రమే వాళ్ళు వినిపించుకునే విధంగా ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరుగుతోంది. కాబట్టి మన కేటీఆర్, హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము కూడా చూడడం జరిగింది. మరి కొంత ఒక పిల్లర్ మాత్రం కొంచెం బ్రేక్ అయింది, కొంచెం ఏంటంటే క్రాక్ లాగా వచ్చింది. ఒక దగ్గరేమో స్పిల్వే ఏదైతే వాటర్ పోతుందో అది కృంగినట్టు కావడం జరిగింది. దాన్ని పెద్ద రాజకీయం చేస్తున్నాను జరిగింది. పొరపాటు మరి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందా లేకుంటే మనకు ప్రకాష్ రావు గారు చెప్పడం జరిగింది. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు 250 టీఎంసీ మాత్రమే ఉన్నటువంటి మేడిగడ్డలో మొన్న లాస్ట్ టైం 2022 అక్టోబర్లో 500 టీఎంసీకి సంబంధించినటువంటి గోదావరి వరద రావడం వల్ల మరి ఏదైతే మనం బ్రిడ్జ్ ఉండనో ఆ బ్రిడ్జ్ దాటి పిల్లర్స్ పైన భాగం వరకు కూడా నీళ్లు వెళ్ళడం జరిగింది. సో ఆ ఫ్లోలో కొంత ఏదైనా బాగా దెబ్బతిని ఉండొచ్చు. టెక్నికల్గా ఇప్పుడు నేషనల్కి సంబంధించిన డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులు, ఎందుకంటే రైతులు నీళ్లు కావాలని చెప్పేసి పోవడం జరుగుతుంది. గత 10 ఇయర్స్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరు కూడా రైతులు రోడ్లకి మాకు నీళ్ళు వదలండి అనేటువంటి పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు రైతులందరూ కూడా అడుగుతున్నారు, అంటే అది గత ప్రభుత్వం విజయం కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్లనే మరి ఆ రోజు మేడిగడ్డ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ద్వారా మరి మొత్తం రాజకీయ అంతా మొత్తం అది డ్యామ్ అంతా ఖరాబ్ అయిపోయింది, దీనివల్ల ప్రయోజనం లేదన్నట్లు చూపిస్తారు. కానీ దాంట్లో ఏంటంటే 3 బ్యారేజెస్ ఉన్నాయి, మరి అదేవిధంగా 13 రిజర్వాయర్స్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్స్ ఉన్నాయి, 240 టీఎంసీ కెపాసిటీ ఉంది. మరి అదేవిధంగా 240 కిలోమీటర్స్కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ టన్నల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని అది ఒకటే చూపించేది తప్పదేసిందని అనడం జరుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసాం అన్నారం బ్యారేజ్లో చిన్నగా సీవేజ్ వస్తుంది, దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. అదేవిధంగా మన రంగనాగర్ సాగర్, మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ, మనం ప్రత్యక్షంగా మన జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. మనకు హల్దీవాగ్ ఎప్పుడు కూడా ఎండిపోయి ఉండేది. మరి ఈరోజు మనం అడగగానే నీళ్ళు వదలడం జరిగింది. మన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి హల్దీవాగ్ నుంచి ఈరోజు దాదాపు 9 చెక్ డ్యామ్లు కూడా పొంగిపోతుంది. ఈ ఎండాకాలంలో నీళ్ళు మనం చెక్ డ్యామ్లలో నీళ్ళు దుంకుతామంటే అది కేసీఆర్ గారి విజయం కాదా అని చెప్పేసి అడుగుతున్నా. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తామంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు ప్రజలకు సంబంధించేదైతే కార్యక్రమాలు ఇస్తున్నా చేయడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా ఈరోజు రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని ఇమీడియట్గా వర్షాకాలం లోపలనే దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.